ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లోని మనం స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ చూద్దామండి. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు స్ట్రైట్ కట్ కూడా చూపించండి అని చెప్పేసి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకుంటాం కదా, ఫస్ట్ మనం కొలతలు అనేవి తీసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఏ రకంగా అయితే కొలతలు తీసుకుంటామో సేమ్ అదే రకంగా కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా బ్యాక్ పార్ట్లోని అందంగా ఇలా పరుచుకుని నెక్ ఎక్కడ కూడా మీకు పైకి తేలకుండా చూసుకుని ఇలా దగ్గరికి షోల్డర్ పెట్టుకుని చక్కగా చూసారు కదా, ఇలా చెస్ట్ పాయింట్ అనేది కూడా కిందకి గ్రౌండ్కి మనకి టచ్ అయ్యేటట్టు ఇలా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు కొలతలు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఫస్ట్ తీసుకుంటామండి. ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు తీసుకుంటే నాకు 18 ఇంచీలు వచ్చింది. అంటే 18కి ఇంకొక 18 కలిపితే 36. అంటే ఈ బ్లౌజ్ సైజు 36. అలాగే ఇక్కడ ఈ నెక్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నదన్నది చూసుకోవాలి. లేదా అరెంజ్ పైకి వదిలేసి ఇలా చూసుకున్నా ఈ లైన్ ఎంతవరకు వచ్చిందో చూసుకుంటే అది నెక్ డీప్ అవుతుంది. లేదు అనుకుంటే కనుక ఇక్కడి నుంచి ఇలా కిందకి చూసుకున్నా సరిపోద్ది. ఇక్కడ నాకు 4 ఇంచీలు ఉంది. బ్యాక్ నెక్ కింద నుంచి చూసుకుంటే 4 ఇంచీలు ఉంది. ఆ తర్వాత ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది మీకు నేను చెప్తాను, సరేనా. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి బ్లౌజ్ మొత్తం పొడవు ఎంత ఉందన్నది ఇలా లాగిపెట్టి చూసుకోండి. 14 ఇంచీలు వచ్చింది. లెంత్ 14 ఇంచీలు, సరేనా. దాని తర్వాత ఇలా వెనక్కి తిప్పుకోండి. ఇలా వెనక్కి తిప్పుకొని ఇక్కడ హుక్కుల దగ్గర నుంచి చూసుకోవాలి. నడుము ఇలా మొత్తం హుక్ బెల్ట్ దగ్గర నుంచి మొత్తం ఐ బెల్ట్ వరకు కూడా ఇలా చూసుకుంటే నాకు 33 ఇంచీలు అన్నది వచ్చింది. 33 ఇంచీలు వచ్చింది, సరేనండి. దాని తర్వాత హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ అన్నది మనం హ్యాండ్ కటింగ్ చేసుకున్నప్పుడు తీసుకోవచ్చు, సరేనా. ఇప్పుడు ఈ పొడవు 14 ఇంచీలకి 1 ఇంచ్ అన్నది మనం ఫస్ట్ కలుపుకొని 15 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి. ఎప్పట్లాగే ఫోల్డింగ్ అనమాట. కోరంచులు రెండు ఒకవైపు వచ్చేటట్టుగా, ఫోల్డింగ్ ఏమో మన వైపు. ఇక్కడ 15 ఇంచీల దగ్గరికి ఫస్ట్ ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసుకున్నాం. దాని తర్వాత కొద్దిగా దూరంగా ఇంకొక మార్కింగ్ చేస్తే మీకు లైను స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు 36 సైజు అంటే మనకి చూడండి బ్యాక్ నెక్ని బట్టి ఉంటుంది. బ్యాక్ నెక్ 4 ఇంచీలు, దీనికి ఒక 0.5 అంటే అరెంజ్ అన్నది మనం కలుపుకోవాలి. ఎందుకంటే కింద ఖర్చులకి మెడ ఖర్చులకి కలిపి ఒక అరెంజ్ అన్నది మనకి వేస్ట్గా పోద్ది. కాబట్టి 4.5 అంటే కింద నుంచి 4.5 ఇంచీలకి పెడితే మీకు ఈ నెక్ డీప్ అన్నది వస్తుంది. అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా 10.5 ఇంచీలకు ఉందన్నమాట. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పటికి 10 ఇంచీలకి ఇక్కడికి తయారవుతుంది ఇంచుమించులోని. అంటే ఇది 10 ఇంచీలు నెక్ డీప్ అప్రాక్సిమేట్గా, సరేనండి. ఇంకో 10 ఇక్కడ నుంచి చూసుకుంటే 10.5 ఇంచీలు వచ్చింది. ఇంక ఇది ఎంత వచ్చినా సరే మనకి ఇక్కడ నుంచి ఇలా పెడితే దీని లెక్క కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, సరేనా. ఇప్పుడు ఇది పెద్ద మెడలోకే వచ్చింది, అలాగని చిన్న మెడ కాదు, అలాగని చెప్పేసి మరీ ఓవర్ డీప్ కాదు. కాబట్టి ఇక్కడ 36 సైజు వరకు, ఒకవేళ 10 ఇంచీలు నెక్ డీప్ ఉన్నప్పుడు 36 సైజు వరకు కూడా మనకి 36 సైజు వరకు 5 ఇంచీలు పెట్టినా సరిపోద్ది. అదే 38 సైజు నుంచి ఒక 40 సైజు వరకు 5.5, మిగతాది 40 నుంచి మిగతా వాళ్ళందరికీ 6 ఇంచీలు మనం షోల్డర్ పెట్టుకోవాలి. కానీ ఎప్పుడైతే 10 ఇంచీలు డీప్ వచ్చిందో ఈ పెద్ద సైజు వాళ్ళకి కూడా 5.5 పెడితేనే సరిపోద్ది, లేదంటే షోల్డర్ జారిపోతాయి, సరేనండి. కాకపోతే బాగా పెద్ద సైజులకు వస్తాయి కదా, ఒక 40-44 చెస్ట్ లూజ్, ఇలాంటి వాళ్ళకి మనం 6 ఇంచీలు పెట్టుకోవచ్చు అనమాట, సరేనా. అంతే. మిగతా వాళ్ళందరికీ 5, చిన్న సైజు వాళ్ళకి 36 వరకు 5, మిగతా వాళ్ళకి 5.5. బాగా పెద్ద సైజుకి వెళ్తేనే 6 ఇంచీలు, సరేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తాను, సరేనా. ఇక్కడ నుంచి ఇలాగా 6 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చంకదింపు అన్నది పెడుతున్నాను. ఏ సైజు వాళ్ళకైనా సరే ఇంచుమించులోనే 6 ఇంచీలే చంకదింపు అన్నది పెట్టుకుంటాం. ఈ 44 సైజు పెద్ద సైజుల దగ్గరికి వెళ్ళేటప్పటికే 6.5 కానీ 6.5 కానీ చంకదింపు తీసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలాగ కలుపుకోండి. కలిపేసుకొని ఇక్కడ 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ తీసుకోండి, సరేనా. దాని తర్వాత ఇక్కడి నుంచి 36లోని 4వ వంతు ఎంత అన్నది చూసుకోండి. అంటే 36లో ఫస్ట్ సగం మన చెస్ట్ లూజ్ ఎంత అయితే దానికి సగం చేసుకుని సగంలో సగం చేయాలి. 36లోని సగం 18, 18లోని సగం 9 ఇంచీలు. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా 9 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఖర్చులకి
2 ఇంచీలు. ఇక్కడ నడుము దగ్గరకు వచ్చేటప్పటికి 33 ఇంచీలు. ఈ 33 ఇంచీలని సగం చేస్తే ఇలా ఇంచీ టేప్తో కూడా కొలుచుకోవచ్చు. ఆడ్ నెంబర్స్ వచ్చేటప్పటికి లెక్క పెట్టుకోవడం లేట్ అవుతుంది అనుకుంటే ఇలా చూసుకుంటే 16.5ని మళ్ళీ సగం చేసుకుంటే 8.5 ఇంచీలు వస్తుంది. సరేనా? ఈ 8.5 ఇంచీలకి ఈ 8.2కి 1 ఇంచు అన్నది మనం కలుపుకోవాలి. అప్పుడు 9.5 ఇంచీలు వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచు కలుపుకుంటాం కాబట్టి ఇక్కడ 9.5 ఇంచీలు అన్నది వచ్చింది. సరేనా? దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి గుర్తుపెట్టుకోవాలి ఎంత మనం మార్కింగ్ చేసుకున్నాము అన్నది. సరేనండి? దాని తర్వాత ఇక్కడ నుంచి ఇదిలాగా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇదిలా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ మెడ వెడల్పు అన్నది 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలాగ డీప్ ఉంది కదా, ఇక్కడ కింద ఒక 3 ఇంచుల దగ్గరికి ఇలా లైన్ పెట్టుకుంటే రౌండ్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు 3, లేదు నార్మల్గానే కావాలనుకున్న వాళ్ళు 2.5. సరేనా? ఇప్పుడు ఇక్కడ 3 ఇంచుల దగ్గరికి నేను పెడతాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే మీకు రౌండ్ అన్నది చక్కగా వస్తుంది. ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ తీసేసుకోండి. సరేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో పెట్టిన సేమ్ కొలతలు ఇక్కడ ఈ కిందని మళ్ళీ సేమ్ పెట్టుకోవాలన్నమాట. పొడవు 15 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ పొడవు అన్నది 15 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సరేనండి? ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ ఇలాగా లైన్ అన్నది ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడ 5 ఇంచీలు మనం షోల్డర్ పెట్టాం కదా, 5 ఇంచీలు చంకదింపేమో 6 ఇంచీలు, చంకదింపేలాగా 6 ఇంచీలు. ఇక్కడ నుంచి కూడా ఒక 6 ఇంచుల దగ్గరికి మనం పొడవుగా పెడితే లైన్ అన్నది మీకు స్ట్రైట్ వస్తాయి. సరేనా? ఈ కార్నర్ పాయింట్లోని ఇందాక 1.5 ఇంచుకి పెట్టాం కాబట్టి ఇక్కడ 3.5 ఇంచుకి మార్కింగ్ చేయండి. అంటే 1 ఇంచు మాత్రమే మీరు డౌన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సరేనా? దాని తర్వాత చెస్ట్ లూజ్ 9 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడికి ఇలా మార్క్ చేయండి. ఇక్కడ 2 ఇంచులు ఖర్చులకి, ఇక్కడ 9.5 వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసి తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. 2 ఇంచుల ఖర్చులు వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచీలు మెడ వెడల్పు ఏ సైజు వాళ్ళకన్నా సరే అంతే. ఇక్కడ నేనైతే కనుక 7 ఇంచీలు నెక్ డీప్ తీసుకుంటున్నాను. సరేనండి? చిన్న సైజు వాళ్ళకైతే 6.5 ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత 7, బాగా పెద్ద సైజు అయితే 7.5. ఇంకా అంతకన్నా కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓవర్గా బాగా పెద్ద సైజులో అంటే 46 చెస్ట్ లూజు అలా ఏమైనా బాగా హెల్దీగా ఉన్న వాళ్ళైతే 8 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. అంతే. ఈ 6.5, 8 ఇంచుల లోపలనే ఉంటుంది. సరేనండి? ఇక్కడ వెడల్పు అన్నది 3 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి ఈ 3 ఇంచుల దగ్గరికి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చక్కగా ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి. సరేనా? ఇక్కడ స్ట్రైట్ కట్ కాబట్టి క్రాస్ ఇలా పెట్టలేదు, దీన్ని స్ట్రైట్ కట్ అంటాం. సరే? కాబట్టి ఇక్కడ కరెక్ట్గా 2 ఇంచులు పొడవు తగ్గించేసుకోవాలి. కటింగ్లో ఎటువంటి తేడా ఉండదండి. మన క్లాత్ని క్రాస్గా పెట్టడం మానేస్తాం అంతే, ఇంకంతకన్నా తేడా ఏమీ ఉండదు. సరేనా? ఇక్కడ పొడవు అన్నది 2 ఇంచులు ఖచ్చితంగా తగ్గించేయాలి ఏ సైజు వాళ్ళకన్నా. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా మార్కింగ్ చేసుకోండి. చేసుకుని ఇక్కడి నుంచి 1 ఇంచుకి షేప్ కోసం పైకి తీసుకుంటారు. సరేనా? ఇక్కడ 3 ఇంచుల దగ్గర చేసి 1/2 ఇంచ్ అన్నది ఇక్కడ డౌన్ చేస్తాం. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్కి ఇలా డౌన్ చేసుకుని ఇక్కడ నెమ్మదిగా ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఈ కార్నర్ పాయింట్లో కలుపుతూ చివరికి వచ్చేటట్టుగా 1/2 ఇంచ్ అన్నది పైకి తీసుకొస్తారు. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు అందంగా ముద్దుగా రౌండ్ అన్నది వచ్చేస్తుంది. సరేనా? ఇక్కడ ఈ సైజు వాళ్ళకి ఫస్ట్ 2.5 ఇంచీలు వదిలేయాలి. చిన్న సైజు వాళ్ళన్నా ఇంచుమించులు 40 సైజు వరకు ఇక్కడ 2.5 వదిలేస్తాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీరు 32 సైజు వరకు అయితే కనుక చెస్ట్ లూజు 2 ఇంచీలు మాత్రమే పెడతారు. సరేనా? 2 ఇంచీలు పెడతారు. అదే 38 వరకు 2.5 ఇంచీలు పెడతారు. ఇంకా 40 చెస్ట్ లూజ్కి వచ్చేటప్పటికి 3 ఇంచీలు పెడతారు. ఈ 40 సైజు వచ్చే వాళ్ళకి ఇక్కడి నుంచి 3 ఇంచీలు పెట్టి మళ్ళీ 3 పెడతాం. చెస్ట్ లూజు హెవీ బ్రెస్ట్ ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు, మీడియం బ్రెస్ట్ అనే వాళ్ళకి అందరికీ కూడా ఇంచుమించులోని ఈ 2.5 అన్నదే అందరికీ చాలా వరకు సెట్ అవుతుంది. సరేనా? ఇక్కడి నుంచి 2.5 ఇప్పుడు వదిలేసాను. దాని తర్వాత ఇక్కడ 2.5
వదిలేసాను. సరేనండి. ఇప్పుడు మనకి నడుములో 4వ వంతు 8.5 వచ్చింది కదా ఇందాక కొలుచుకుంటే, ఆ 8.5కి 2.5 కలపాలి. 2.5 కలిపితే పావు తక్కువ 8, 9, 10, పావు తక్కువ 11 ఇంచులు వచ్చింది. 10.7 వచ్చింది. సరేనా. దానికి 2 ఇంచుల ఖర్చులు కూడా కలపాలి. అప్పుడు 10, 11, 12, 12 అంటే పావు తక్కువ 13 ఇంచులు వస్తుంది. పావు తక్కువ 12.7 వచ్చింది. అంటే పావు తక్కువ 13 ఇంచులు. ఇక్కడ నుంచి ఈ లైన్ అంతా కొలుచుకుంటే ఆ పావు తక్కువ 13 ఇంచులు ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఇది చూసారు కదా, ఇక్కడికి ఇలాగా నాకు అరెంజ్ అన్నది తగ్గింది. అప్పుడు ఈ అరెంజ్ని ఇలాగా పెంచుకోవాలి. పెంచుకుని దీన్ని ఇలా పొడిగించుకోవాలి. పొడిగించుకుని ఇక్కడి నుంచి ఈ చెస్ట్ దగ్గర మాత్రం ఏమీ పెంచాం. అక్కడి నుంచి ఇది ఇలా ఇస్తే ఈ 2 ఇంచుల ఖర్చులు డాట్ పెట్టిన తర్వాత తగ్గకుండా ఉంటుంది. సరేనండి. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి ఇక్కడ ఇలా పెడితే ఆటోమేటిక్గా మీకు ఈ ఆరెంజ్ లోతుతో పాటుగా నీట్గా మీకు ఇలా క్లియర్గా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి పైకి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఈ చివరను కూడా సేమ్ అలాగే షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేస్తాం ఖర్చులకి. ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి చూసుకుంటే కనుక 3.5 ఇంచులు వచ్చింది నాకు. 3.5 ఇక్కడ నోట్ చేసుకోండి హుక్కుల వైపు. ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే పావు తక్కువ 3 ఇంచులు వచ్చింది. అంటే 2.7 వచ్చింది. ఇది మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం నడుమంతా కొలుచుకుంటే నాకు 11.5 ఇంచులు వచ్చింది. 11 పెట్టుకున్నా సరిపోద్ది, పావు ఇంచు తగ్గించుకున్నా పర్వాలేదు. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కోరంచులు 2 ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి ఇలా తీసుకుంటే కనుక ఇక్కడ మీకు 2 ముక్కలు వస్తాయి. మళ్ళీ ఇక్కడ 2 ముక్కలు అన్నవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ 11 ఇంచులు వెడల్పు అన్నది మన నుంచి మనకి ఆపోజిట్గా ఇలాగ ఎదురుగా మనం ఇలా గీత గీసుకుంటాం. ఈ 3.5 ఇంచీలు అన్నది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇది హుక్కుల వైపుది. ఈ పావు తక్కువ 3 ఇంచీలు అన్నది ఈ లైన్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి 3.5 ఇంచీల దగ్గర ఇలా లైన్ గీసుకుని ఇక్కడ ఎంతైతే పెట్టారో దానికి 1 ఇంచు తగ్గించి పెట్టుకోండి. ఇక్కడ 3.5 కదా, ఇక్కడ ఇలాగా 2.5 ఇంచీలకి మార్కింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 2.5 ఇంచీలకి ఇలాగా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇలా స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవాలి. సరేనా. ఇక్కడ కటింగ్ పెడితే ఇది హుక్కుల వైపు అని మీకు తెలుస్తుంది. ఈ ముక్కను తీసుకొచ్చి ఇలా పెడితే ఇక్కడ ఇంకొక 2 షేప్ బెల్ట్లు అనేవి వచ్చేస్తాయి. బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి హ్యాండ్ కటింగ్ కోసం. సరేనా. ఇక్కడ ఈ రౌండ్ని ఇలాగే ఇంచు టేప్ అంచుతో నెమ్మదిగా ఎలా అయితే రౌండ్ ఉందో అలాగా కొలుచుకుంటే నాకు 11 ఇంచీలు వచ్చింది. మీకు ఎంత వచ్చినా సరే దానికి 1 ఇంచు తగ్గించుకోవాలి. అంటే 10 ఇంచీలు. ఇప్పుడు మిగిలిన క్లాత్ మనకి ఫోల్డింగ్ అన్నది కరెక్ట్గా 10 ఇంచీలు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే ఈ ఫోల్డింగ్ని ఇలా మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేస్తే 4 మడతలు వచ్చినాయి కదా, ఈ 4 మడతలు 10 ఇంచీలు ఉండేటట్టు చూసుకోవాలి. కనీసం 1.5 తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాత్ని కొద్దిగా ముందుకు జరుపుకుంటే ఒక హ్యాండ్కి ఒకవైపు మాత్రమే మీకు అతుకులు వస్తాయి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే 10 ఇంచీలు ఇలా ఇక్కడికి సరిపోయింది. సరేనండి. ఈ రకంగా చూసుకుంటే కరెక్ట్గా ఈ కరువు తీసేటప్పటికి ఇది కరెక్ట్గా మీకు ఈ బ్లౌజ్ కటింగ్ చేసిన ఆర్మ్ రౌండ్కి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కలిపి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మీకు లైన్ స్ట్రైట్గా లేకపోతే కనుక ట్రిమ్మింగ్ చేసుకోండి. ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ కోసం అని చెప్పేసి ఫస్ట్ 1.5 ఇంచు వదిలేయాలి. ఇక్కడే ఫోల్డింగ్ చేసేస్తే ఇంక ప్రత్యేకించి ముక్క జాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సరేనా. 1.5 ఇంచు అయితే సరిపోద్ది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత బ్లౌజ్ హ్యాండ్ అన్నది తీసుకోండి. సరేనా. ఈ బ్లౌజ్ అంటే ఆది బ్లౌజ్ది తీసుకుని భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. నాకు ఇలా చూసుకుంటే 6.5 ఇంచీలు వచ్చింది. 6.5కి అరెంజ్ మాత్రమే కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చులు అవసరం లేదు, ఇక్కడ అరెంజ్ మాత్రం కలుపుకోవాలి. 6.5కి అరెంజ్ కలుపుకుంటే పావు తక్కువ 7 ఇంచీలు వచ్చింది. సరేనా. 6.5 ఇంచీలకి పాయింట్ అరెంజ్ కలిపితే పావు తక్కువ 7 ఇంచీలు వస్తుంది. 6.7 వస్తుంది.
సరేనండి. ఇక్కడ పావు తక్కువ 7 ఇంచులు ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేస్తే మీకు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. చంకదింపు అన్నది ఇక్కడ నుంచి ఏ సైజు వాళ్ళకన్నా సరే 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా 2 ఇంచులు ఖర్చులకి. సరేనా? ఇక్కడ 1.5 ఇంచుకి పెడుతున్నాను. ఇది 36 సైజు వరకు 1.5 ఇంచ్ అన్నది పెడితే సరిపోద్ది. మిగతా వాళ్ళందరికీ 2 ఇంచీలే ఇక్కడ. సరేనా? అప్పుడే మీకు హ్యాండ్ ఇక్కడ రౌండ్ అంటే ఇక్కడ ఉగ్గులాగా వీ షేప్లో రాకుండా పైకి తేలకుండా లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా రౌండ్ అద్దినట్టుగా వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఆది బ్లౌజు తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకుని ఈ హ్యాండ్ లూజ్ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టి ఇలా మార్కింగ్ చేసేసినా ఓకే. లేదు అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ లూజ్ ఎంత ఉందన్నది చూసుకోండి. సరేనా? ఇక్కడ నుంచి ఇలాగ పావు తక్కువ 6 ఇంచులు ఉంది. ఇలా ఇక్కడ నుంచి ఇలా పావు తక్కువ 6 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసి ఇలా లైన్ అన్నది మార్క్ చేసుకోవడం. ఎలా అయినా ఒకటే. దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులకి. సరేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. సో ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇది లోతు తెలుసు కదండి. లేదు మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లోతు తీసుకోవడం రాకపోతే కనుక చూడండి, ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి ఒకవైపు 2 ఇంచీలు లేదంటే ఇక్కడ 2 ఇంచీలు ఇక్కడ రౌండ్ తీసుకుంటే 2, 1.5 తీసుకుంటే 1.5. ఇప్పుడు మనం కటింగ్లో 1.5 తీసుకున్నాం కాబట్టి 1.5 వదిలేసి ఇక్కడ నుంచి ఖర్చులకి 2 ఇంచీలు వదిలేసి ఈ 2 మార్కింగ్లకి ఇలాగా సెంటర్ పాయింట్ అన్నది తీసుకుంటాం. సరేనా? ఈ సెంటర్ పాయింట్లోని కరెక్ట్గా 1 ఇంచ్ అన్నది డౌన్ చేస్తాం. ఏ సైజు వాళ్ళకన్నా ఒకటే పద్ధతి. ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్కి ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్కి ఇలా కలిపేస్తారు. కలిపేసి కటింగ్ చేసుకోండి. ఇది ఎప్పుడు కూడా హెమ్మింగ్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోపల వైపు 2 కూడా రైట్ సైడ్లో పెట్టుకుని అప్పుడు కటింగ్ చేసుకుంటే హ్యాండ్స్ మీకు తారుమారు అవ్వకుండా ఉంటాయి. ఇలా ఇక్కడ కట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ వైపు అని చెప్పేసి మీకు తెలుస్తుంది. తర్వాత ఈ ముక్కని ఇక్కడ ఇలా జాయింట్ ఇది ఎంత అయితే తగ్గిందో అంత జాయింట్ వేసేసుకుని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడమే. అలాగే మీకు ఫ్రంట్ వైపు డాట్స్ ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ పూర్తిగా మీకు నేను వివరించాను కదా. అది మెయిన్ డాట్ అన్నది మీకు నేను ఇక్కడ 2.5 అని చెప్పాను కదా. ఇక్కడ ఫస్ట్ కట్స్ అన్నవి ఇలా పెట్టుకుంటారు. సరేనా? ఈ కట్స్ పెట్టుకున్న తర్వాత 2 కట్స్ కలిపి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ ఇలా చేసుకుంటాం. అంటే ఇలా చేసుకుంటే ఈ ఫోల్డింగ్ మీద కరెక్ట్గా 2.5 ఇంచీలు పొడవు అన్నది తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచీలు పొడవు అన్నది ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్ అనమాట. ఇక్కడ నుంచి ఇదిలాగా ఇక్కడ నుంచి ఇదిలా కలుపుతాం. సరేనా? ఇది డాట్. దాని తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి కింద నుంచి. ఏ సైజు వాళ్ళకన్నా ఈ డాట్ ఒకటే. ఇక్కడ నుంచి 2.5 ఇంచీల పొడవుకి ఇది మార్కింగ్ అన్నది చేసుకుంటాం. ఇక్కడ పావించు మార్జిన్ తీసుకుని కుట్టు అన్నది మీకు ఇలా వస్తుంది. సరేనా? దాని తర్వాత ఇది కార్నర్ పాయింట్ కదా, ఇక్కడ నుంచి 6 ఇంచ్ ఫస్ట్ వదిలేయాలి. మళ్ళీ ఇంకో 6 ఇంచ్కి 2 ఇంచులకి మార్కింగ్ చేయాలి. ఈ రెండిట్లకి సెంటర్ నుంచి ఈ డాట్ వస్తుంది. అంటే 4 ఇంచీల వరకుని. సరేనా? ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా వస్తుంది. కుట్టు అనేది ఈ 6 ఇంచుల దగ్గరికి ఇలా కుట్టు వస్తుంది. సరేనండి? ఇలా డాట్ వేసుకుంటే సరిపోద్ది. మన ఛానల్లో ప్రతి సైజుకి కూడా డాట్స్ అనేవి ఉన్నాయండి. ఒకవేళ డౌట్ ఉంటే కనుక మన ఛానల్లో ఉన్న క్లాసెస్ చూస్తే మీకు అర్థమైపోద్ది. షేప్ బెల్ట్ను కూడా ఇలాగే మీరు కొలుచుకుని మాత్రమే కటింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి తేడా ఏంటంటే క్లాత్ని క్రాస్గా పెట్టకుండా స్ట్రైట్గా పెడతాం. ఫినిషింగ్ దగ్గర డాట్స్ కరెక్ట్గా వేస్తే కనుక ఏదైనా ఒకటే ఫినిషింగ్. సరేనండి? మోడల్ బ్లౌజెస్ అన్నీ కూడా స్ట్రైట్ కట్లోనే ఉంటాయి. సరేనండి? ఒకసారి స్టిచ్చింగ్ చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.